టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చేసిన జగన్ గవర్నమెంట్ పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన పై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వమే బాగుంది. మన జిల్లా బాపట్ల అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని అనుకుంటున్నావా? ఈ ప్రభుత్వంలో బాగుండదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలు మీరు సంతోషంగా ఉన్నారా? లేవు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకదాన్నే అభివృద్ధి చేసుకోవడం మంచిదా? 3 మంచిది. 3 రాజధానులు మంచిది. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదు అనుకుంటున్నారా? ఏమో నమ్మకం లేదు. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. రాజధాని బదులు అమరావతి ఒక రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. బాపట్ల నివాసిగా మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఏం సరిగా స్థితిలో కనిపించట్లేదు. రాజమహేంద్రవరం, విజయవాడ చుట్టుపక్కల ప్రజలు గత ప్రభుత్వ కాలంలో గంజాయి బాధితులతో బాధలు పడేవారు అనడంలో సందేహం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక చుట్టూ మెరుగుపడ్డాయా? మెరుగుపడలేదు. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూటమిలో భాగమైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలిగారా? అరికట్టలేదు.